హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోడాక్స్. సో ఐపీఎల్ మెగా ఆక్షన్ అయిపోయింది. సో మెగా ఆక్షన్ అయిపోయాక మనం ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ యొక్క మెగా ఆక్షన్ కోసం తెలుసుకున్నాం. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ కోసం తెలుసుకున్నాం ఆల్రెడీ. అండ్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కోసం తెలుసుకుందాం. ఈ ఆర్డర్ ఎందుకు వస్తున్నానంటే యాక్చువల్గా నేను ఇప్పుడు వస్తున్న ఆర్డర్ ఏదైతే ఉందో మేబీ తర్వాత ఆర్డర్ కరెక్ట్గా వస్తున్నారో అన్నో తెలియదు, కానీ చెప్పేస్తా ఆర్డర్లో ఎవరు బాగా ఆక్షన్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పేస్తే ఏ ఫ్రాంచైజ్ బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పేస్తా. ప్రస్తుతానికి అయితే కరెక్ట్ ఆర్డర్లోనే వచ్చాను. ఫస్ట్ సిఎస్కే చాలా అద్భుతంగా ఆప్షన్ లో ఇచ్చేసింది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ ను వాళ్ళు ఈజీగా తెచ్చేసుకున్నారు. అండ్ బ్యాకప్స్ కూడా తెచ్చుకున్నారు. ఫ్లెక్సిబిలిటీ వాళ్ళ టీం ఉన్నంత ఏ టీం కి లేదు. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ కోసం డిస్కస్ చేసుకుంటే వాళ్ళు కూడా బ్యాకప్స్ ని చూసుకున్నారు. అండ్ బ్యాకప్సే కాకుండా వాళ్ళకి స్ట్రాంగ్ లెవెన్ ని ఏర్పరచుకోవాలనుకున్నారు. ఆ స్ట్రాంగ్ లెవెన్ వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ కాకుండా మిగతా ప్లేయర్స్ ని ఈ ఆప్షన్ లో తెచ్చేసుకున్నారు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బోల్ట్ గానీ, నమంధీర్ గానీ ఇలా కొంచెం మందిని తెచ్చుకున్నారు. దీపక్ చాహార్ గానీ. సో ముంబై ఇండియన్స్ అలా సెకండ్ ప్లేస్ లో ఉంది. అండ్ అంటే ప్లేసెస్ ఇవే కరెక్ట్ అని నేను అనట్లేదు, నాకు కనిపించింది రైట్ గా. అండ్ ఎస్ఆర్హెచ్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే. ఎస్ఆర్హెచ్ కూడా ఎందుకంటే వాళ్ళు కూడా పర్స్ వాల్యూ తక్కువతో వచ్చారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ ప్రైసెస్ కి ఎక్కువ మందిని తీసేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హెన్రిచ్ క్లాస్ 23 crores అండ్ బ్యాట్ కమిన్స్ 18 crores. ఆఫ్ కోర్స్ ఒప్పుకొని ఉండడం గ్రేట్. ట్రావిస్ హెడ్ 14 crores, ఎందుకంటే అతను ఆప్షన్కి వెళ్ళి ఉంటే 18 crores వరకు వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ అండ్ రిషబ్ పంత్ ఈ లెంత్ ఇంపాక్ట్ చూపిస్తారో హెడ్ కూడా ఆప్షన్ ఇంపాక్ట్ చూపించేవాడు. స్టిల్ 14 crores కి ఉన్నాడు. ఎందుకంటే తను నమ్మి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్కువ కొనుక్కుంది అండ్ ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వాళ్ళు కూడా 14 crores ప్రైజ్ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. అభిషేక్ శర్మ కూడా లాస్ట్ టైం వాళ్ళకి చాలా ఎక్సలెంట్ స్టార్ట్స్ ఇచ్చాడు హెడ్ తో కలిపి. సో 11 crores పుంజుకున్నారు. నితీష్ రెడ్డికి లాస్ట్ టైమే ఫస్ట్ ఐపీఎల్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అతన్ని ఫైండ్ చేసింది కాబట్టి ఆ లాయాలిటీతో 6 crores ఒప్పుకోమన్నారు. ఎందుకంటే క్లాసన్ కి కొంచెం ఎక్కువ ఇవ్వడం వల్ల 6 crores ఒప్పుకోమంటే తను ఒప్పుకోవడం జరిగింది. అండ్ తన ఇంటర్వ్యూలో కూడా చూసాం మనం. ఎందుకు ఒప్పుకున్నానంటే నేనేమి కానప్పుడు నన్ను వాళ్ళు గుర్తించారు. సో నాకు హోమ్ టీమ్ లో ఉండడం ఇంకా మంచి అడ్వాంటేజ్ కదా, నిజం కదా ఎవరికైనా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రేజ్ వస్తుంది తెలుగు వాడు అని, ఎక్కువ మంది తెలుగు ఫ్యాన్స్ రావచ్చు. తను ఇంటర్నేషనల్ గా కూడా ఆల్రెడీ స్టార్ అవుతున్నాడు. మొన్న టెస్ట్ లో మనం చూసాం. సో ఇప్పుడు కొంచెం వరల్డ్ వైడ్ క్రికెట్ లవర్స్ కూడా నితీష్ రెడ్డి పరిచయమైన పేరు అయింది. సో ఓవరాల్ గా తనకి ఇవన్నీ యూజ్ అవుతాయి. తను ఇలాగ లాయాలిటీతో ఒక టీమ్ లో ఉంటే. సో తను అన్ని ఆలోచించుకొని 6 crores కొన్నాడు. తన ఆప్షన్కి వెళ్ళి ఉంటే పక్కాగా 10+ ఈజీగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఎమర్జింగ్ ప్లేయర్ తను. బౌలింగ్ వేయగలడు, మంచి పేస్ ఇవ్వగలడు, మంచి లైన్ అండ్ లెంత్ లో వేయగలడు. బ్యాటింగ్ కూడా ఎక్కడైనా ఆడగలడు. 1 down 2 down 3 down ఏ ప్లేస్ లోనైనా ఆడగలడు. సో నితీష్ ఇంతవరకు బాగానే ఉంది. బట్ వాళ్ళ ఆప్షన్ లో చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రిషబ్ పంత్ కొంచెం ప్రైస్ పెంచడం ఇలాంటివి కొన్ని చేశారు, ప్రైస్ పెంచడం. బట్ ఇన్ కేసు ఏదైనా టీం వదిలిస్తుంటే ఏమయ్యేది అనేది నాకు ఇప్పటికీ కొంచెం డౌట్. ఎందుకంటే వాళ్ళ ఆప్షన్ లో చిన్న నాటీ గేమ్స్ ఆడారు అనిపించింది. అదే ఇషాన్ కిషన్ విషయంలో జరిగిందా అని అనిపించింది. సెకండ్ డే ఇషాన్ కిషన్ 11.25 crores కి తీసుకున్నారు. బట్ ఇషాన్ కిషన్ ఈ టీంలో ఏ రకంగా ఇముడతాడు అనేది నాకు ఇప్పటికీ కొంచెం చిన్న సందేహం. అలాంటి బ్రేక్ చేయడానికి వస్తే మాత్రం నో ప్రాబ్లం, ఒకవేళ బ్రేక్ చేస్తారేమో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇషాన్ కిషన్ ఆడితే టాప్ ఆర్డర్ ఆడతాడు. బట్ వాళ్ళు లాస్ట్ ఇయర్ వాళ్ళు టాప్ ఆర్డర్ చేసిన విధ్వంసాన్ని మళ్ళీ బ్రేక్ చేస్తారని నేను అనుకోవట్లేదు. అంటే వాళ్ళు టాప్ ఆర్డర్ చాలా బాగా ఆడారు. సో ఆ జోడీని వాళ్ళు బ్రేక్ చేయరు. సో హెడ్ అండ్ అభిషేక్ శర్మ టాప్ లోనే ఉంటారు. మేబీ ఇషాన్ కిషన్ 1 down పంపుతారా? ఎందుకంటే ఇషాన్ కిషన్ ఒకవేళ ఫుల్ స్పిన్నర్స్ వచ్చాక ఇషాన్ కిషన్ ఏ రేంజ్ లో ఆడతాడని తెలియదు. ఇషాన్ కిషన్ స్పెషాలిటీ ఏంటంటే పవర్ ప్లే లో ఆ ప్లేస్మెంట్స్ యూజ్ చేసుకొని 4 ఈజీగా కొడతాడనేది ఇషాన్ కిషన్ కి ఉన్న మంచి పేరు. సో ఇషాన్ కిషన్ అలాగని 2 down 3 down లో ఆడి ముంబైకి మంచి రన్స్ చేసిన సందర్భం ఉంది. తను 500 runs చేసినప్పుడు ముంబైకి అతను 3 down ఆడాడు. సో అలా కూడా ఆడిన సందర్భం ఉంది. బట్ ఎస్ఆర్హెచ్ లో ఎలా ఆడతాడని తెలియదు, అసలు ఏ ప్లేస్ లో ఆడతాడని తెలియదు. ఎందుకంటే ఇక్కడ 5 లో డేంజరస్ హెన్రిచ్ క్లాసన్ ఉన్నాడు అండ్ 4 లో ఆల్మోస్ట్ నితీష్ రెడ్డి ఫైనల్ అయి ఉన్నాడు. సో 3 లో మేబీ నితీష్ రెడ్డికి ప్రమోట్ చేసి 4 లో ఇషాన్ కిషన్ ని చేస్తారు. అయినా కూడా టాప్ 4 లో 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు అంటే పక్కగా ఆఫ్ స్పిన్ తెచ్చుకోండి అని ఆపోజిట్ టీమ్ కి ఇండికేషన్ ఇస్తున్నట్టే. బట్ స్టిల్ ఏమో వాళ్ళు దాన్ని బ్రేక్ చేస్తారేమో, ఆఫ్ స్పిన్ చెడు కూడా ఆడుకుంటారేమో చూడాలి. బట్ లేదా ఇషాన్ కిషన్ ని బ్యాకప్ గా ఉంచుకున్నారా అని కూడా అనుకోవచ్చు. బట్ చెన్నై తప్ప అలాగా ఇంత ప్రైజ్ మనీకి తీసుకొచ్చిన ప్లేయర్స్ ఎవరిని కూడా ఎవరు బెంచ్ లో వచ్చారు. ఓన్లీ చెన్నై అది చేస్తుంది. బట్ ఏమో ఎస్ఆర్హెచ్ కూడా అది ఫాలో అవుద్దేమో. ఎందుకంటే వాళ్ళు కూడా తమిళనాడు ఫ్రాంచైజీసే కాబట్టి అలా ఫాలో అవుతారేమో తెలియదు మరి. సో బట్ ఇషాన్ కిషన్ అనేది మంచి బయ్యే. బట్ ఈ టీంలో ఎలా ఇముడతాడు అనేది నాకు డౌట్. నెక్స్ట్ మహమ్మద్ షమి అనేది, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళకి తెలుసు బౌలర్స్ ఎవరు ముందుగా వస్తే వాళ్ళు కొనాలని అనుకున్నారు. మేబీ భువి వచ్చుంటే భువిని కూడా కొనేవారేమో. భువి కొంచెం సెకండ్ డే రావడం కూడా ఒక మైనస్ అయింది. సో భువి ఎస్ఆర్హెచ్ ని వేయడం అనేది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ
ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే చాలా ఎమోషనల్ అయ్యారు. నేను కూడా అందులో ఒకడిని. ఎందుకంటే భువి, ఎస్ఆర్హెచ్ అనేది డెడ్లీ కాంబో. ఒక 2 ఎస్ఆర్హెచ్ ఒక సీజన్ కప్పు కొట్టడానికైనా ఒక 2-3-4 సీజన్స్ వరకు ఎస్ఆర్హెచ్ కొంచెం టఫ్ కాంపిటేటర్‌గా ఐపీఎల్‌లో ఉండడానికైనా దానికి మెయిన్ రీజన్ వార్నర్ ఎంతో, బౌలింగ్ సైడ్ భువనేశ్వర్ కుమార్ అంతే రీజను. దానికి ఎందులోను కూడా ఎటువంటి సందేహాలు కూడా మనం పడక్కర్లేదు. అండ్ భువనేశ్వర్ ఐపీఎల్ లెజెండ్. ఇందులో ఎటువంటి సందేహాలు లేవు. ఎందుకంటే పవర్ ప్లేలో ఆఫ్‌కోర్స్ బుమ్రా వీళ్ళందరూ ఉండొచ్చు. బట్ బుమ్రా కన్నా కూడా ముందు భువనేశ్వర్ ఆల్రెడీ ఐపీఎల్‌లోకి వచ్చాడు. బుమ్రా ఎంతైతే ఇప్పుడు ఐపీఎల్ లెజెండ్ అనే స్టార్డమ్‌ని, మలింగ ఎంతైతే ఆ స్టార్డమ్‌ని, లేదా చాహల్ స్పిన్నర్‌గా ఎంతైతే ఆ స్టార్డమ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడో, భువి కూడా అందుకు ఎటువంటి విషయంలో కూడా తక్కువ కాదు. బట్ మనం ఎందుకు భువిని అంత ఇచ్చేయట్లేదు. ఈ ఐపీఎల్‌కైనా భువికి ఆ స్టార్డమ్ అందరూ ఫ్యాన్స్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. బట్ భువి మిస్ అయిపోయాడు అనేది పక్కన పెడితే, మహమ్మద్ షమి 10 క్రోర్స్ అనేది మంచి బై. మేబీ మహమ్మద్ షమి ఇంజ్యూర్ అయ్యి ఉండకపోయి ఉంటే పక్కాగా చాలా ఎక్కువ ప్రైస్‌కి వెళ్ళేవాడు. బట్ దీన్ని బానే మహమ్మద్ షమి ఇంజ్యూర్ అనే విషయాన్ని బానే హైదరాబాద్ ఉపయోగించుకొని 10 క్రోర్స్‌కి అయితే తీసేసుకోవడం జరిగింది. బట్ మహమ్మద్ షమి ఇంజ్యూర్ కాకుండా ఉంటే మాత్రం చాలా మంచి బౌలింగ్ అటాక్ అవుద్ది. ఎందుకంటే కమ్మిన్స్ ఆల్రెడీ ఒక ఎండ్‌లో ఉన్నాడు కెప్టెన్‌గా. బౌలింగ్ చాలా బాగా ఏస్తాడు. మహమ్మద్ షమి సూపర్ వికెట్ టేకర్. ఎలాంటి పిచ్‌లోనైనా వికెట్ చేయగలడు. అండ్ ఉప్పల్ అనేది కొంచెం బౌన్సీ కూడా వస్తది కాబట్టి మహమ్మద్ షమికి కొంచెం అది కూడా యూజ్ అవుద్ది. సో మహమ్మద్ షమి అనేది ఇంజ్యూర్ కాకపోతే మాత్రం సూపర్ కాంబినేషన్ ఈ బౌలింగ్‌లో. అండ్ హర్షల్ పటేల్ యాక్చువల్‌గా 8 క్రోర్స్‌కి ఎక్కువ అయ్యాడు అనుకుంటున్నారు. బట్ హర్షల్ పటేల్ అవసరం చాలా టీమ్స్‌కి ఉంది. మేబీ చెన్నై తీసుకుంటదేమో అనుకున్నాను కానీ హైదరాబాద్ బానే తీసుకుంది హర్షల్ పటేల్‌ని. బట్ హర్షల్ పటేల్ హైదరాబాద్ పిచ్ అనేది ఇప్పుడు ఆళ్ళకున్న బ్యాటింగ్ బట్టి బ్యాటింగ్ పిచ్చే తయారు చేస్తారు. సో హైదరాబాద్ పిచ్ ఏమాత్రం తనకు సహకరిస్తదని పక్కన పెడితే, మిగతా హోమ్‌లో అయిన 77 మ్యాచెస్ కాకుండా బయటికెళ్ళిన ఏ మ్యాచెస్‌లోనైనా హర్షల్ పటేల్ గట్టిగా రాంపాడించేస్తాడు. అండ్ పిచెస్ స్లో అవుతున్న కొద్దీ హర్షల్ పటేల్ చాలా లేథల్ బౌలర్ అవుతాడు. ఎందుకంటే హర్షల్ పటేల్‌కి ఏమి మంచి సీజన్స్ లేవని కాదు. 2 గుడ్ సీజన్స్ ఉన్నాయి. అండ్ 3 యావరేజ్ సీజన్స్ ఉన్నాయి. అండ్ బెంగుళూరు తరపున తను ఒకసారి హైయెస్ట్ వికెట్ టేకర్ అయ్యాడు. అండ్ పంజాబ్ తరపున కూడా హైయెస్ట్ వికెట్ టేకర్ అయ్యాడు. అండ్ పంజాబ్‌లో చాలా బాగా బౌలింగ్ చేశాడు హర్షల్ పటేల్. పిచ్ ఏమాత్రం స్లో అయినా సెకండ్ ఫేజ్ ఆఫ్ ది టోర్నమెంట్ హర్షల్ పటేల్ లీథల్ బౌలర్ అవుతాడు. తను వికెట్లు తీస్తున్న విషయం కూడా తెలీదు. ఎందుకంటే మ్యాచ్‌లో అంత ఈజీగా అవతల టీం ఓడిపోతుంటది. బట్ ఎందుకు ఓడిపోతున్నామంటే దానికి మెయిన్ రీజన్ హర్షల్ పటేల్ అవుతుంటాడు పిచెస్ స్లో అవుతున్నప్పుడు. సో హర్షల్ పటేల్ అనేది కూడా మంచి బై. సో హర్షల్ పటేల్ అండ్ మహమ్మద్ షమి ఇంజ్యూర్ అవ్వకుండా ఉంటే మాత్రం వీళ్ళిద్దరు పక్కాగా మెయిన్ లెవెల్‌లోకి వచ్చేస్తారు అలాంగ్ విత్ కమిన్స్. సో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఆళ్ళకి అయిపోయారు. అభినవ్ మనోహర్‌ని తీసుకున్నారు. అభినవ్ మనోహర్‌ని మాత్రం అలా మేబీ నాకు తెలిసినంత వరకు ఫినిషర్‌గా చూడాలని అనుకుంటున్నారు. 3.2 క్రోర్స్ తీసుకున్నారు. ఆఫ్టర్ ఇషాన్ కిషన్, మహమ్మద్ షమి అండ్ హర్షల్ పటేల్ వాళ్ళ హైయెస్ట్ బై 3.2 క్రోర్స్ అభినవ్ మనోహర్. అండ్ సీఎస్‌కే కూడా అభినవ్ మనోహర్ కోసం చాలా గట్టిగా ట్రై చేసింది. ముంబై కూడా ట్రై చేసింది. పంజాబ్ కూడా ట్రై చేసింది. బట్ వీళ్ళు బానే మేనేజ్ చేసి తీసుకున్నారు. రాహుల్ చహర్ లాస్ట్ టైమ్ వాళ్ళకి మంచి స్పిన్నర్ లేడు. అబ్దుల్ సమద్‌తోనే ఏదో మేనేజ్ చేసేవారు. బట్ రాహుల్ చహర్ మాత్రం 3.2 క్రోర్స్‌తో మంచి బయ్యే. అండ్ అడమ్ జంపా 2.4 క్రోర్స్‌కి వచ్చాడు. ఇది కూడా చాలా బేస్ ప్రైస్‌కి వచ్చాడు. అడమ్ జంపా యాక్చువల్‌గా టీ20లో ఎందుకో పెద్దగా ఎమ్మట్లేదు కానీ అడమ్ జంపా చాలా యూజ్‌ఫుల్ బౌలర్ వైట్ బాల్ విషయంకొస్తే. అండ్ కమ్మిన్స్‌కి, అడమ్ జంపాకి మంచి రిలేషన్ ఉంటాయి ఒకే టీమ్ కాబట్టి. సో అడమ్ జంపాని కమ్మిన్స్ బానే యూజ్ చేసుకుంటాడని అనుకుంటున్నాను. బట్ ఆల్రెడీ ముగ్గురు ఓవర్‌సీస్ ప్లేయర్స్ ఫిక్స్ రిటైర్డ్ అయిపోయారు ఆళ్ళు. సో ఎవరొస్తారని చెప్పలేం. మేబీ జంపా వస్తే మరి ఇంకెవరు ఓవర్‌సీస్ ప్లేయర్స్ రావడానికి అవకాశమే లేదు. సో సిమర్జీత్ సింగ్ కూడా మంచిగానే ఉంటాడు. బౌలింగ్ బానే ఏస్తాడు. సీఎస్‌కే కూడా ట్రై చేసింది గానీ అవ్వలేదు. ఈశాన్ మలింగ బానే ఏస్తాడు. 1.2 క్రోర్స్‌కొచ్చాడు. మంచి పేస్ రాబట్టగలడు. బట్ చెప్పలేం. మెయిన్ లెవెల్‌లోకి వస్తాడో రాడనే తెలీదు. జయదేవ్ ఉనద్కట్ కూడా లాస్ట్ ఇయర్ కూడా ఉన్న టీమ్‌లో ఈసారి కొంచెం ఇంకా మంచి ప్రైస్‌కి వస్తాడు 1 క్రోర్‌కి. బట్ మేబీ ఛాన్స్ ఉండొచ్చు పిచ్ బట్టే. చెప్పలేం కానీ. నెక్స్ట్ బ్రైడెన్ కేస్ గాని వీళ్ళందరూ ఆల్ రౌండర్స్‌గా కొంచెం మంది ఉన్నారు. బట్ ఆ ఓవర్‌సీస్ ప్లేయర్స్ కోసం ఎందుకో డిస్కస్ చేయలేకపోతున్నాను. ఎందుకు అంటే వాళ్ళు మెయిన్ లెవెల్‌లోకి వస్తారో రారో తెలీదు. వీళ్ళందరూ బ్యాకప్స్ గానే ఉంటారని నేను అనుకుంటున్నాను. బ్రైడెన్ కేస్ గాని, కామిందు మెండిస్ గాని, జీసన్ అన్సారీ గాని వీళ్ళందరూ కొంచెం మంది జీసన్ అన్సారీ అవసరం లేదు. ఇండియన్ ప్లేయరే. సో కామిందు మెండిస్ వీళ్ళందరూ ఓవర్‌సీస్ ప్లేయర్స్. సో వీళ్ళు మెయిన్ లెవెల్‌లోకి వస్తారా లేదా అనేది చెప్పలేం. బట్ బ్యాకప్స్‌గా ఉండొచ్చు. సచిన్ బేబీ మంచి బ్యాటర్ యాక్చువల్‌గా. నెక్స్ట్ అనికేత్ వర్మ కూడా మంచి బ్యాటర్. బట్ వీళ్ళందరికి ఎలాగ అవకాశాలు వస్తాయనేది నాకు తెలీదు. నేను అనుకోవడం వరకు ఈ ఆప్షన్‌లో వాళ్ళు మాక్సిమం బ్యాకప్స్‌ని ట్రై చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి మేజర్ 5 అనేది ఉన్నారు. ఆల్రెడీ ముగ్గురు బౌలర్స్ వచ్చేసారు. ఫర్ ఎగ్జాంపుల్ మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ పక్కాగా మెయిన్ లెవెల్‌లో ఉంటారు. రాహుల్ చహర్ అండ్ అడమ్ జంపా ఇద్దరిలో ఒకరు పక్కాగా ఉంటారు. రాహుల్ చహర్ మేబీ ఉంటే మరొక ఎవరైనా ఫారెన్ ఆల్ రౌండర్‌ని తీసుకోవచ్చు. బ్రైడెన్ కేస్‌ని మేబీ తీసుకునే కేసెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్‌గా అయితే ఎస్ఆర్‌హెచ్ ఇది బాగుంది. మెయిన్ లెవెల్ నేను ఇప్పుడే చేయను. ఎందుకంటే మెయిన్ లెవెల్ అనేది మనం
ఐపీఎల్ దగ్గర పడుతున్నప్పుడు చేసుకుంటే బెస్ట్. అప్పటికి ప్లేయర్స్ లో ఎవరైనా కొంచెం మంది అవైలబిలిటీ ఉండకపోవచ్చు, చెప్పలేం. ఇంజురీస్ అనేవి ప్లేయర్స్ కి చాలా సర్వసహజం. సో ఓవరాల్ అయితే మాత్రం టీం బాగుంది. అండ్ ఎస్ఆర్హెచ్ యాక్చువల్ గా ప్రతిసారి ఆక్షన్ లో బాగానే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆ గ్రౌండ్ కి వచ్చేసరికి కొన్నిసార్లు తిరగబడుతుంటారు. ఎస్ఆర్హెచ్ కి అది కొంచెం అలవాటు. బట్ ఈసారి లాస్ట్ టైం సృష్టించిన విధ్వంసానికి జస్ట్ ఒక్క అడుగులో మిస్ అయినా కప్పుని ఈసారి అయినా కొడుతుందేమో చూద్దాం ఈ లైనప్ తో. ఓవరాల్ గా అయితే మాత్రం ఆప్షన్ బాగుంది. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.